ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఒకేసారి 300 మంది బీఆర్ఎస్ నేతలు రాజీనామా, ఊహించని భిక్షకంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందని చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్. పెద్ద అంబర్పేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మున్సిపాలిటీ పరిధిలో 4వ వార్డు కౌన్సిలర్ వడ్డపల్లి విజేందర్ రెడ్డితో పాటు బ్యాంక్ డైరెక్టర్ ఇట్క్యాల మహేందర్ రెడ్డి, మాజీ కో ఆప్షన్ సభ్యులు సత్తారు సహా సుమారు 300 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ లో బుధవారం ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ విద్యావతి మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు తన వంతు కృషి చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్ కొత్తపల్లి జైపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చెవుల స్వప్న తదితరులు అయితే పాల్గొన్నారు. మొత్తానికి ఇక్కడ కీలకంగా బీఆర్ఎస్ నుంచి 300 మంది కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరడం బీఆర్ఎస్ కు మింగుడు పడడం లేదంటున్నారు రాజకీయ నిపుణులు. ఇటు కాంగ్రెస్ బలం పుంజుకునే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. మరి చూడాలి ఓటరు దేవుళ్ళు ఎవరిని కనకరిస్తారనేది రానున్న రోజుల్లో తేలబోతుంది.